హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు వినాయక చవితిని ఎలా జరుపుకుంటాం? అసలు వినాయక చవితి అంటే ఏంటి? వినాయకుడు ఎలా వచ్చాడు మనకి అనేది తెలుసుకుందాం. ముందుగా భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలో వినాయక చవితి అనేది ఒకటి. ఈ పండుగను పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజున మనం ఈ వినాయక చవితిని అనేది జరుపుకుంటాం. ఈ పండుగను భాద్రపద మాసం శుక్ల చతుర్థిన జరుపుకుంటాము. మనందరం ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పండుగ రోజు గుమ్మాలకి తోరణాలు కట్టి దేవుడి గదిలో కానీ దేవుడి గుళ్ళో కానీ మనం పూలతోని అలంకరిస్తాము. తర్వాత దేవుని గదిలో అయినా మనం ఒక చిన్న పీట వేసి దాంట్లో మట్టి వినాయకుడిని మనం దానిపైన పెట్టుకుంటాము. మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన వంటలు, ముఖ్యంగా ఉండ్రాళ్ళు. అందరికీ బాగా తెలుసు ఉండ్రాళ్ళంటే వినాయకుడికి ఎంతగా ప్రీతియో. సో మనం అలాంటి ఉండ్రాల్ని తయారు చేసి మన వినాయకుడికి నైవేద్యం ప్రసాదంగా వండుతాము. మన ఇంట్లో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నా, లేకపోతే ఏదైనా మనకి సంబంధించిన పుస్తకాలని మనం ఆ దేవుడి గదిలో పెట్టి మనం ఆ పుస్తకాలకి ఓం కానీ స్వస్తిక్ కానీ అక్కడే దేవుడి గదిలో రాసుకుంటాము. దాని తర్వాత మనము అక్కడ మనకి విజయాన్ని, మనకి చదువుని, ముఖ్యంగా దేవుణ్ణి మనము కోరుకుంటాము. ఇలా మనం ఈ నవరాత్రులు అంటే 9 రోజులు దేవుడికి మనము ఈ పూజలు అనేది చేస్తూ ఉంటాము. గణేశుడు అష్టోత్తరం, వినాయకుడు సంబంధించిన చరిత్ర పుస్తకాలు తెచ్చుకొని మనం అక్కడ పూజ గదిలో చదువుతూ మనం పూజ అనేది చేసుకుంటాం. ఇలా నవరాత్రులు చేసుకుంటూ మనం దేవుని అనుగ్రహం అనేది పొందడం జరుగుతుంది. కొంతమంది 11 రోజులు చేసుకుంటారు, కొంతమంది 9 రోజులు చేసుకుంటారు, ఇంకొంతమంది 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, ఇలా వారికి నచ్చిన రోజులు వాళ్ళు పూజించుకుని దేవుణ్ణి నిమజ్జనం అనేది చేస్తారు. ఈసారి చూస్తే వినాయక చవితి మనకి ఈ ఆగస్టు 27వ తారీఖు బుధవారం రోజున భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి నాడు ఈ వినాయక చవితిని అనేది మనము ఈ 2025వ సంవత్సరంలో మనం జరుపుకుంటున్నాం. అసలు ఈ వినాయకుడు మన పార్వతీ పరమేశ్వరుల కలయిక వల్ల పుట్టినవాడా, మరి ఎలా వచ్చాడు అనేది చూస్తే అసలు వినాయకుడి చరిత్ర అనేది మనం ఒకసారి చూద్దాం. ఒకరోజు పార్వతీదేవి తన శరీరంలోని గంధపు పెసడుతో ఒక బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి తన కుమారునిగా భావించి ఇంటి బయట కాపలాదారుడిగా పెట్టింది. అతడే మన గణేశుడు, మన వినాయకుడు. అలా కాపలాగా పెట్టిన గణేశుడి దగ్గరికి శివుడు వస్తాడు. అప్పుడు గణేశుడు లోపలికి శివుణ్ణి అనుమతించలేదు. శివుడు ఆగ్రహంతో తన త్రిశూలంతోని గణేశుని తన తల నరికి వేయించాడు. పార్వతీదేవి ఈ వార్త విని విపరీతంగా రోధించడం చేసింది. అప్పుడు శివుడు తన పొరపాటుని గ్రహించి ఉత్తర దిశలో ఉన్న ఏ మూగజీవి తల తెమ్మని ఆదేశించాడు. శివగణులు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు దానిని గణేశుని శరీరానికి జతచేసి జీవితం ప్రసాదించాడు. అప్పుడు శివుడు గణేశునికి శాప విమోచన ఇచ్చి భూమిపై జరిగే అన్ని శుభకార్యాల్లో గణపతిని ముందుగా పూజించాలి అనే వరమిచ్చాడు. మరియు శివుడు భూమిపై ఏ శుభకార్యమైనా ముందు గణపతిని పూజించకపోతే అది సఫలం కాకపోవచ్చు అని శివుడు వరమిస్తాడు. అలాగే అందరూ వినాయక చవితి రోజు చెప్తూ ఉంటారు మన పెద్దలు, పూర్వీకులు, వినాయక చవితి రోజు చంద్రుని చూడొద్దు అని. అంతే తప్ప చూడొద్దు అంటే చూడం. మరి ఎందుకు చూడొద్దు, ఏంటి అసలు దాని వెనక ఉన్న రహస్యం ఏంటి, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. రంగు రూపం కారణంగా ఎదుటి వారిని వెకిలిగా చూడవద్దని బొజ్జ గణపతి మనకు చెబుతున్నాడు. అదే చంద్రుని చరిత్ర. వినాయక చవితి రోజున లావుగా ఏనుగు తొండంతో ఉన్న తనను చూసి చంద్రుడు నవ్వడంతో పార్వతీదేవి కోపంతో ఈ రోజున నిన్ను చూసేవారికి నీలాప నిందలు తప్పవు అని శపించడం. సో అప్పటి నుంచి మనము చంద్రుని చూస్తే ఆ రోజు
అపనిందల పాలవుతామని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. సో కాబట్టి అందరూ వినాయక చవితి రోజు చంద్రుని అనేది చూడకుండా ఉండడం చాలా మంచిది. అలాగే గణపతిని చూసి మనం ఇంకొక విధంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక మంచి విషయం, తల్లిదండ్రులకు మించిన దేవుళ్ళు లేరని. అయితే అప్పట్లో ప్రథమ గణాధిపత్యం కోసం పోటీలో మన తమ్ముడు తెలుసు కదా కుమారస్వామి, నెమలి వాహనంపై ముల్లోకాలు చుట్టేస్తుంటే లంబోదరుడు మాత్రం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నెగ్గుతాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులే మించిన దేవుళ్ళు లేరని గణపతి మన లోకాలన్నిటికీ చాటి చెప్తాడు. సో మనందరం ఎన్నో గుళ్ళు తిరిగాం, ఎంతో డబ్బు సంపాదించాం, నేను ఎక్కడో ఉన్నాను, నాకు మించిన వాడు లేడు, నేను ఎన్నో పూజలు చేశాను, ఇంత ఆడంబరంగా ఎవరూ చేయరు, నేనే గొప్పవాడిని, నేనే బాగా చేస్తాను, నేను చాలా గుళ్ళు తిరిగి చాలామంది దగ్గర మెప్పు పొందాను అని చాలామంది అనుకుంటారు. సో అందుకని మన తల్లిదండ్రులను మించింది ఏదీ లేదు కాబట్టి ముందుగా ఏ పూజ చేసినా ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది ముందుగా తీసుకుని మనం ఏ పనినైనా సాధించగలమైన నమ్మకం తెచ్చుకోండి. మరియు గణపతి పూజలో మనకి గరిక అనేది చాలా ప్రాధాన్యంగా చూస్తాం. ప్లస్ ఉండ్రాలు కూడా దేవుడికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం ఉండ్రాలు. అది తప్పనిసరిగా దేవుడికి అనేది మనం అది నైవేద్యంగా వంట చేసి ఉంచాలి. అలాగే పూజలో కూడా గరిక ప్రాధాన్యం కూడా చాలా ముఖ్యమైనది. చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడు. పూజారులు చెబుతున్నారు, పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురి చేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందంట. దీంతో ఋషుల సూచనలతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా వేడి తగ్గిపోయిందంట. అందుకే పూజలో గరిక ప్రాధాన్యత అనేది చాలా ముఖ్యమైనది. సో కంపల్సరీ మీరు గరికని ఉండ్రాళ్ళని తప్పనిసరిగా ఉంచాలి. మరి ఎన్నో దేవుళ్ళ పూజలు చేసుకుంటాం, మరి గణపతి పూజ మాత్రం ఇంత ఆడంబరంగా అంగరంగ వైభవంగా ప్రతి లైను, ప్రతి ఊరు, ప్రతి డిస్టిక్, ప్రతి స్టేట్స్లో మరి ఇంత ఆడంబరంగా మరి ఎందుకు చేస్తున్నారు, అసలు దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మన భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ అయిన బాల గంగాధర్ తిలక్ అని అందరికి తెలిసే ఉంటుంది. సో అతను వినాయక చవితి పండుగను ప్రజలందరూ కలిసి జరుపుకునేలాగా ప్రోత్సహించారు. ముఖ్యంగా బ్రిటిష్ వారి పాలనలో ప్రజలందరూ ఒక చోట చేరడానికి ఇదొక మార్గంగా భావించారు. 1893లో పూణేలో ప్రజలందరూ కలిసి వినాయక చవితి ఉత్సవాలను జరుపుకునేలాగా చేశారు. అప్పటి వరకు ఇది ఒక చిన్న కుటుంబంలో చేసుకునే పండగ మాత్రమే. కానీ తిలక్ గారు దీనిని సామాజిక రాజకీయ కార్యక్రమంగా మార్చారు. ప్రజలందరూ కలిసి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా జాతీయ భావాన్ని పెంపొందించాలని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజలను ఏకం చేయాలని ఆయన భావించారు. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే వేదికపైకి రావాలని, సామాజిక ఐక్యతను పెంపొందించాలని ఆయన కోరుకున్నారు. బ్రిటిష్ వారు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి, నిరసన తెలపడానికి ఈ ఉత్సవాలను ఒక సాధనంగా ఉపయోగించారు. సో అలా మనం పూజలు చేసుకుని 10 రోజుల తర్వాత బయటికి నిమజ్జనం చేసేలాగా, అందరికీ తెలిసేలాగా ఆ ఉత్సవాలు అనేది అప్పుడు జరిపేవాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు ఎవరు జరుపుకున్న పూజలు కానీ ఏం చేసినా భక్తి శ్రద్ధలతోని మనము దేవుణ్ణి పూజ చేసుకుని ఆ దేవుడి కృపకి మనం పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ వినాయక చవితిని ఎంటర్టైన్మెంట్ చేయకుండా భక్తి శ్రద్ధలతో చేస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ మట్టి వినాయక విగ్రహాలని పెట్టుకోండి ఇంట్లో కానీ, మీ
కాలనీలో కానీ ఏదున్నా మట్టి వినాయకులు వాడాలని మేము కోరుకుంటున్నాము. మరి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు, అలాగే పుష్పాలు, పండ్లు, లడ్డూలు అనేది తీసుకుని 21 ఉండ్రాళ్ళు లేదా లడ్డూలు కానీ వినాయకునికి నైవేద్యంగా పెట్టండి. వినాయక చవితి కథ అనేది చదవండి. ఓన్లీ వినాయక చవితికే పూజలు చేయకుండా ప్రతి శుభకార్యానికి మనం ముందుగా వినాయకుడిని అనేది పూజించే మనం వేరే దేవుళ్ళ పూజలు కానీ ఏదైనా మనం స్టార్ట్ చేయండి. మీకు తప్పక విజయం సంకల్పం అనేది సాధనకు ఆధారమైన దేవుడు మన వినాయకుడు. కుటుంబ ఐక్యత, భక్తి మరియు సంస్కృతిని పరిరక్షించే పండగ ఈ వినాయక చవితి. విఘ్నాలను తొలగించే గణేశుడి ఆశీర్వాదంతో మీ జీవితం విజయం మరియు శాంతితో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాము. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వినాయక చవితి రోజున మనము అన్ని పూలు, పండ్లు, అలాగే గరిక ఇలా ఎన్నో తెస్తూ ఉంటాం. దాంతోపాటు తెలియకుండా మనం తులసి మాలను కూడా తెస్తారు కొంతమంది. సో అన్ని పూజలకి పనికొచ్చిన వినాయకుని పూజకు మాత్రం తులసి మాలను కానీ తులసి ఆకును కానీ వినాయక పూజలో వాడకూడదు. మరి ఎందుకు వాడొద్దో ఒకసారి చూద్దాం. ఒకసారి తులసీదేవి గంగా తటంపై తపస్సు చేస్తుండగా అక్కడికి గణపతి వచ్చాడు. తులసీదేవికి గణేశుడిపై ప్రేమ కలిగింది. ఆమె గణేశుణ్ణి పెళ్లికి ప్రతిపాదించింది. కానీ గణపతి బ్రహ్మచారి కావడం వల్ల ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. దీనితో కోపగించిపోయిన తులసి గణేశుణ్ణి శపిస్తుంది. నీ వివాహం ఎప్పటికీ జరగదు అని శపించింది. దీనికి ప్రతిగా గణేశుడు కూడా తులసికి శాపం పెట్టాడు. నీ పైత్యం వల్ల నీవు శివపూజలో ప్రియమైనప్పటికీ నా పూజలో నీకు స్థానం ఉండదు అని తిరిగి శపిస్తాడు. సో అందుకని ఈ శాపాంతరాల వల్లే హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి దళం గణేష్ పూజలో ఉపయోగించరు. మరి తులసి పూజని మన తులసి ఆకుని మనం ఎక్కడ వాడతామంటే విష్ణువు, కృష్ణుడు, శ్రీరాముడు అంటే వైష్ణవ దేవతల పూజలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే శివుడు, దుర్గా, గణేశుడు వంటి దేవతల పూజలో తులసిని ఉపయోగించరు. సో కాబట్టి మీరు ఈ వినాయక చవితికి తులసి ఆకుని, తులసి మాలని అనేది ఉపయోగించకండి. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి మరియు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదములు. మరొక వీడియోతో మనందరం మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడే మరొక వీడియోతో ముందుకు వస్తాం.